వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య జానకిని కలిసి తనకి జరిగిన నిజాలన్నీ చెప్తాడు కదా. అత్తయ్య గారు, దేవుడిపై ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేవన్నీ నిజం అత్తయ్య గారు. నేను రామలక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరే ఎలా అయినా రామాని నన్ను ఒక్కటి చేయాలి. రామ నన్ను అపార్థం చేసుకుంది. మీరే మా అపార్థాలను తొలగించేలా ఏదో ఒకటి చెయ్యాలి. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య గారు అని శౌర్య అయితే జానకి చేతులు పట్టుకొని అడుగుతాడు. సరే బాబు, నువ్వు బాధపడద్దు. నేను నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రయత్నిస్తాను. రామ చాలా మొండిది బాబు. కానీ మీరు తన కోసమే, తన ప్రేమ కోసమే ఉన్నారని తెలిస్తే తను సంతోషంగానే ఫీల్ అవుతుంది. నువ్వేమీ బాధపడద్దు బాబు, నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటుంది జానకి. థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట ఇచ్చారు, నాకు అదే చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పి ఇంకా శౌర్య అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శౌర్య మనసులో, రామా, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, పెళ్లి చేసుకోను అన్నావు కదా, ఇప్పుడు చూడు అని చెప్పి ఇంకా రామలక్ష్మి దగ్గరికి బైక్పై బయలుదేరుతాడు శౌర్య రామలక్ష్మి రూట్లో వెళ్ళి రామలక్ష్మి దగ్గర ఆగుతాడు. ఏంటి, మీ కళ్ళు కనిపించట్లేదా, ఇక్కడ ఆపారేంటి, అడ్డంగా ఆపారేంటి అని తిడుతూ ఉంటుంది రామలక్ష్మి. నేను కళ్ళు కనిపించక కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇక్కడ నా బైక్ని ఆపాను అని అంటుంది. అవునా, ఏంటి, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది రామలక్ష్మి. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఐ లవ్ యూ రామలక్ష్మి అని చెప్తాడు శౌర్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అవును, మనిద్దరి పెళ్ళి త్వరలోనే జరుగుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నాతో సంతోషంగా ఉంటావు. నీ మనసులో ఉన్న ప్రేమని మళ్ళీ నేను బయటికి తీసుకువస్తాను. ఆ విషయంలో బాధ్యత నాది. ఖచ్చితంగా మా అత్తయ్య గారే మనిద్దరినీ ఒక్కటి చేస్తారు అని అంటాడు శౌర్య. ఏంటి, మా అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతుంది రామలక్ష్మి. అదంతా నాకు తెలీదు, నేనైతే చెప్పేశాను. నిజాలన్నీ అత్తయ్య గారు తెలుసుకున్నారు కాబట్టి అత్తయ్య గారే మన ఇద్దరిని ఒక్కటి చేస్తారు. ఈ విషయంలో మాత్రం వెనక్కే తగ్గను. నువ్వు హ్యాపీగా ఉండు రామా, నువ్వేం భయపడకు. నిన్ను పెళ్లి చేసుకునే బాధ్యత నాది అని శౌర్య హ్యాపీగా అక్కడి నుండి బయలుదేరుతాడు. ఇంకా రామలక్ష్మి, ఏంటి ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నారు, అమ్మతో నిజం చెప్పారా, మళ్ళీ అదే డ్రామాని ప్లే చేసినట్టున్నారు. అమ్మ పాపం మంచిది కాబట్టి నమ్మేసింది. ఎలా అయినా ఈయన్ని వదిలించుకోవాలి అని అలా ఇంకా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా శ్రీను మాత్రం ఇంకా అలా వెంకట్రావు చెప్పిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నాతో ఆద్య ప్రేమగా ఉంటే బాగుండు, కానీ ఆద్య ఎప్పుడెప్పుడు రామ శౌర్యని కలపాలి, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నిన్ను చేసుకునేవాడిని కాదు అని నన్ను టార్చర్ పెట్టి చంపేస్తుంది. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆద్య దగ్గర నిరూపించుకుంటే ఆద్య నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు నేను హ్యాపీగా ఆద్యను నా భార్యగా చూసుకోవచ్చు. అయితే నేను తప్పు చేయలేదని ఎలా నమ్మించాలి? కిషోర్ మావయ్యని నేను చంపలేదని, నేను ఆ నదిలోకి తోయలేదని ఎలా తెలిసేలా చేయాలి? ఏం చేయాలి అని అలా ఇంకా నడుస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడనమాట శ్రీను. ఇంకా శ్రీను దగ్గరికి వస్తాడు ప్రభాస్ శ్రీనుతో, ఏరా శ్రీను, ఏంటి ఈ మధ్య మీ కుటుంబంలో ఎవ్వరు బయట కనిపించట్లేదు? ఓ, మొన్న రామలక్ష్మి చేసిన అవమానాన్ని ఇంకా గుర్తుంచుకున్నారా? అయినా మీ రామలక్ష్మి గురించి ఆ రఘురామ్తో మాట్లాడానురా. నా దగ్గరికి నీ రామలక్ష్మిని తీసుకురా, నేను తన్ని అని అంటాడనమాట ప్రభాస్ కావాలనే. ఇంకా చాలా కోపం వస్తుంది శ్రీనుకి. రేయ్, ఇంకొక్క మాట నీ నోట్లో నుంచి రామ గురించి వచ్చిందో అని అంటాడు. ఏం చేస్తావురా, ఏం చేయగలవురా? నువ్వు ఏమి చేయలేవురా. ఎందుకంటే
ఇది నీకు సంబంధించింది కాదు కాబట్టి. అయినా నీకు రామ అంటే అంత ఇష్టమైతే వేరే పెళ్ళే నువ్వు చేసుకొని రావు అని ఇంకా వేరే వేరేగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా ప్రభాస్ ఇంకా బాగా కోపం వస్తుంది శ్రీనుకి. ఇంకా అలా ప్రభాస్ని అయితే బాగా వెళ్ళి ఇంకా ప్రభాస్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు శ్రీను. ఒక్కసారిగా ప్రభాస్ అయితే షాక్ అయిపోతాడు. రేయ్ నన్ను వదిలేరా అని చెప్పి ఇంకా గట్టిగా అంటూ ఉంటాడు. రేయ్ నిన్ను నేను వదలనురా, వదలను. నువ్వు నువ్వు నా నా రామాని అంటావురా, మా రామలక్ష్మిని అంత ధైర్యంగా అంటావా అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటాడనమాట శ్రీను అయితే ఆ ప్రభాస్ని. ఇంకా ప్రభాస్ అయితే అలా పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే టైంలో ప్రభాస్ ఫోన్ అనేది ఇంకా అలా కింద పడిపోతుంది. ఇంక ప్రభాస్ ఫోన్ తీసుకుంటాడు శ్రీను. వెధవ, వీడు నా దగ్గరికి రాని, వీడి సంగతి చెప్తాను అని అలా ఇంకా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ప్రభాస్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఏమైందిరా ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు ప్రభాస్. రేయ్ నీ ఫోన్ రా వెధవ, నీ ఫోన్ మర్చిపోయావురా నువ్వు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా అతనైతే ఏంటి ఫోనా, రేయ్ ఆ ఫోన్లోనే కదరా వీడియో ఉంది, ఇప్పుడు ఎలా రా అని అంటాడు. ఎలా ఏముందిరా, ఇదంతా నువ్వు చేసుకున్న కర్మ, ఎవరేం చేయగలరు, అయినా ఇంక నీ పని అయిపోయినట్టేలే అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ప్రభాస్తో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభాస్ మాత్రం ఎలా అయినా ఫోన్ తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా శ్రీను దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ప్రభాస్. ఇది ఇలా ఉండగా శ్రీను ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఆద్య వెంటనే శ్రీనుతో శ్రీను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇట్రా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఏంటాద్య, నన్ను క్షమించేశావా అని అడుగుతాడు. చచ్చా, నిన్నేలా క్షమిస్తాను, అది కాదు, శౌర్య సార్ నాకు కాల్ చేశారు, జానకి పెద్దమ్మతో మాట్లాడారంట, పెద్దమ్మ ఇద్దరిని కలుపుతానని మాట ఇచ్చిందంట, చాలా హ్యాపీగా ఉన్నారు అని ఆద్య చెప్తుంది. అవునా, అత్తయ్య మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తుంది. అందరూ మావయ్య మొండివారు అనుకుంటారు, కానీ అత్తయ్య ఇంకా మొండివారు. ఆమె ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఎలాంటి పనైనా జరిగిపోవాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా ఆ రామలక్ష్మి శ్రీను ఇద్దరు కలిసిపోతారు. మరి మన సంగతి ఏంటి ఆద్య అని అడుగుతాడు. ఏంటి మన సంగతి అని అడుగుతుంది. అదే ఆద్య, మనం హ్యాపీగా ఉండాలి కదా, మనం హ్యాపీగా ఉండి మనం ఒక బాబునో పాపనో ఇచ్చామంటే మావయ్య కూల్ అయిపోతాడు అని నవ్వుతూ అంటాడు శ్రీను. చెప్పు తెగిపోద్ది, ఇంకొకసారి అలా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి శ్రీను. నీకు చెప్పాను కదా, నా మనసులో నీకు చోటు లేదు. నువ్వు మా నాన్నని చంపాలని ఎప్పుడు అనుకున్నావో అప్పుడే నా మనసులో నీ చోటు మాయమైపోయింది అని చెప్పి అలా వెళ్ళిపోతుంది ఆద్య. ఏంటిది, ఎందుకు ఇలా ఆద్య చేస్తుంది అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అలా ఇంకా ఫోన్ అక్కడ విసిరేస్తాడనమాట శ్రీను. కరెక్ట్గా ఫోన్ అలా కింద పడిపోగానే వీడియో అయితే కనబడుతుంది శ్రీనుకి. ఏంటిది, ఈ ప్రభాస్ గారి ఫోన్లో నా ఫేస్ కనబడుతుందని చెప్పి ఇంకా అలా వీడియో అయితే చూస్తాడనమాట శ్రీను. చూసేసరికి అందులో చాలా క్లియర్గా ఇంకా కిషోర్ని చంపింది శ్రీను కాదు, కిషోర్ని చంపింది ఆ ఆదిత్య అండ్ శేషు అని చంపాలని ప్రయత్నించారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. ఇదేంటి, అంటే మావయ్యని చంపాలనుకుంది వీళ్ళ, వెంటనే ఈ విషయాన్ని నేను ఆద్యకి చూపించాలి, ఆద్య అని చెప్పి ఇంకా ఆద్య దగ్గరికి వస్తాడనమాట. వెంటనే శ్రీను, ఏంటి శ్రీను మళ్ళీ ఏంటి అని అడుగుతుంది. నమ్మలేదు కదా, నేను మావయ్యనేమి చేయలేదంటే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు చూడు, ఈ వీడియో చూడు, మావయ్యని ఎవరు చంపడానికి ప్రయత్నించారో నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అలా ఆ వీడియోని చూపిస్తాడనమాట శ్రీను ఆద్యకి. ఇంకా కిషోర్ని వాళ్ళిద్దరు చంపడానికి ప్రయత్నం చేసినదైతే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య. ఇంకా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడైనా అర్థమైందా శ్రీను, ఇదంతా నేను కావాలని చేయలేదని అర్థమైందా ఆద్య, వాళ్ళు చంపబోయి నాపై నెట్టేశారు, నేను మావయ్యని చంపలేదు ఆద్య అని అంటాడు శ్రీను. సారీ శ్రీను, ఇన్నాళ్ళు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను శ్రీను, కానీ నువ్వు ఎంత మంచివాడు ఇప్పుడు నాకు అర్థమైంది.
ఐఎమ్ సారీ శ్రీను అని ఇంకా ఆద్య అయితే శ్రీనుని హక్ చేసుకుంటుంది. ఇంకా శ్రీను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ ఆద్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు, నన్ను భర్తగా ఒప్పుకున్నందుకు నీకు ఎంతో థ్యాంక్స్ అని శ్రీను కూడా హక్ చేసుకుంటాడు. హలో, నీకు నేను థ్యాంక్స్ చెప్పాను కానీ భర్తగా ఒప్పుకున్నానని చెప్పానా? ముందు శౌర్య రామ విషయం చూడాలి, తర్వాతే నేను నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. ఇదేంటి ఆద్యకి నిజం తెలిసేలా చేసినా ఇలా చేసింది? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, శౌర్యన్ రామని కలపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. అస్మిత, ఏంటండి నా కోసం ఏమైనా తీసుకొచ్చారా అని అడుగుతుంది. ఏయ్, నీ నాటకాలు ఆపు, అసలు నేను నిన్ను పెళ్ళే చేసుకోలేదు, ఇది పెళ్ళే కాదు, ఈ విషయంలో నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను, మర్యాదగా ఇంటింటి వెళ్తావా వెళ్ళవా అని అంటారు శౌర్య. సార్, మీరేం చేసినా నేను ఈ ఇంటి నుంచి వెళ్ళను సార్ అని ఇంకా గట్టిగా చెప్తుంది అస్మిత. సరే, ఎలా వెళ్ళవో నేను కూడా చూస్తాను అని శౌర్య కూడా తన రూమ్లోకి అలా ఇంకా వెళ్ళిపోతాడు. శౌర్య సార్, మీరేం చేసినా నన్ను పంపించలేరు అని కాన్ఫిడెంట్గా ఉంటుంది అస్మిత. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అస్మిత ఇంకా అలా పూజ చేసుకుంటూ ఉంటుంది. కావాలని ఇంకా నటిస్తూ పూజ చేస్తూ అందరికీ హారతిస్తూ ఉంటుంది. అదే టైంకి అస్మితకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో అస్మిత అని అంటారు. హలో, ఎవరు నువ్వు అని అడుగుతుంది అస్మిత. ఏంటి, ఇప్పుడు శౌర్యని సొంతమైపోయాడని, శౌర్య ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాడని, చచ్చినట్టు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే భర్తగా నిన్ను ఒప్పుకుంటాడని మురిసిపోతున్నావా అని శ్రీను మారు వేరే గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అంటుంది. హహహహ, నా పేరు ఆకాశ సీతయ్య. రామయ్య అంటే డిఫరెంట్గా ఉండదు కదా, అందుకే సీతయ్య అన్నాను. ఈ ఆకాశ సీతయ్య నీకోసం ఒక విషయాన్ని తీసుకువచ్చాడు. అది ఏంటో తెలుసా? నువ్వు నీ నోటితో మీ నాన్నని నిజాలు ఒప్పుకోవడం, కేవలం ఒకడు మాత్రమే వీడియో తీసి శౌర్యకి పంపించాడని నువ్వు అనుకున్నావు, కానీ కాదు, ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని రామలక్ష్మికి చూపిస్తాను అని అంటాడు శ్రీను వేరే గొంతుతో. ఏయ్, ఎవర్రా నువ్వు, ఏం కావాలి, నీకేం కావాలో చెప్పు, నాకు ఆ వీడియో కావాలి అని అడుగుతాడు. అలా ఇంకా అస్మిత అడుగుతుంది. ఓ, నీకు వీడియో కావాలి అంతే కదా, సరే, డబ్బులు తీసుకొని నేను చెప్పిన చోటుకి రా, అప్పుడు వీడియోని నేను నీకు ఇచ్చేస్తాను అని అంటారు. ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట అస్మిత. ఏమైంది అస్మిత అని అడుగుతారు ప్రమీల. ఏం లేదు అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా అస్మిత అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అస్మితని వెనకాలే ఫాలో అవుతాడనమాట శౌర్య. అస్మిత అలా ఇంకా క్యాష్ తీసుకొని వాడు చెప్పిన ప్లేస్కి, అదే శ్రీను చెప్పిన ప్లేస్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా శ్రీను అలా అస్మిత చెప్పినట్టు మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఏంటి, ఎవర్రా నువ్వు, నన్ను బెదిరిస్తావా, నన్ను భయపెట్టాలని చూస్తావా? ఇప్పుడు చూడు, నీకు కావాల్సిన డబ్బే కదా, తీసుకో, నీకు కావాల్సినంత డబ్బు తీసుకో, కానీ నాకు ఆ వీడియో ఇవ్వు అని అంటారు. వీడియో గురించి అంత భయపడుతున్నావు? నువ్వు ఒప్పుకున్న తప్పులన్నీ ఒప్పైపోతాయి అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ప్రెగ్నెంట్ అని విన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాడు శ్రీను. రేయ్, ఎవర్రా నీకు ఇవన్నీ చెప్పింది? ఆల్రెడీ వీడియోలో చూసావు కదా, నేను వేసిందంతా నాటకమని, నేను ప్రెగ్నెంట్ కాదని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇదంతా అడుగుతున్నావు అని అంటుంది అస్మిత. సూపర్, నువ్వు దొరికిపోయావు అస్మిత అని పక్కకు తిరిగి చూసేసరికి ఇంకక్కడ హ్యాపీగా నించొని ఉంటుందన్నమాట. అలా రామలక్ష్మి ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది అస్మిత. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.